హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీకోసం ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే ఎస్బీఐ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్. తెలుసు కదా ఎస్బీఐ అంటే ఎలా ఉంటుందో. లంచ్ బ్రేక్ టైంలో మీరు వెళ్తే బయటికి పొమ్మంటారు 10,000 ఇస్తాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసి 2273 జాబ్స్, ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ అంటే ఈ ఇయర్ ఒక కేటగిరీకి 100 జాబ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో 50 మాత్రమే ఫిల్ అయ్యారు, మిగతా 50 ఖాళీగా ఉంటాయి కదా. ఆ 50నే మనం బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటాం. సో దానికి ఏమైనా సపరేట్ ఎగ్జామ్, సపరేట్ ప్రాసెస్ అలాంటిది ఏమైనా ఉంటుందంటే అలా ఏమి ఉండదు. సేమ్ ఇప్పుడు ఎలా అయితే అప్లై చేస్తామో అదే జాబ్ మీకు కూడా వస్తుంది. ఫిల్ అవ్వని మాత్రమే, అంటే అవి కూడా యాడ్ అవుతాయి, పైలప్ అయిపోయి ఉంటాయని అంతే దాని అర్థం. ఓకే, ఏం జాబ్ అంటే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అంటాం. అంటే ఒక ఏరియాకి సర్కిల్ ఆఫీసర్స్ లాగా. అంటే లైక్ ఇదేంటంటే క్లర్క్ జాబ్ లాంటిది కానీ పియోన్ అట్లాంటివి కాదు, డైరెక్ట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఇవన్నీ కూడా. మనకి బ్యాంకులలో పెద్ద ఆఫీసర్స్, ఆ ఆఫీసర్ని కలవండి, 5th నెంబర్లో ఉంటారు, 6th నెంబర్లో ఉంటారు అంటారు కదా వాళ్ళు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఇన్ ఈచ్ సర్కిల్ అంటే లైక్ లొకేషన్ లాంటిది, ఏ స్టేట్ కింద వస్తుంది, ఏ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి మనకి. తర్వాత ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి. ఇది ఒక స్టేట్కి. మనకి ఇక్కడ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 200 ఉన్నాయి, తర్వాత కోల్కతాలో 200 ఉన్నాయి, దాని తర్వాత ఇలా డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్. ఆంధ్రాలో వచ్చేసరికి 97 జాబ్స్ ఆల్మోస్ట్. జనరల్ కేటగిరీకి 41 జాబ్స్ ఉన్నాయి. ఇంకా ఎస్సీ ఎస్టీస్కి ఇలా కేటగిరీ వైజ్ జాబ్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు. గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. లైక్ మెడికల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. మీకు కావాల్సిందల్లా ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిగ్రీ ఉండాలంతే. నెక్స్ట్, ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. నాట్ బిలో 21 years అండ్ నాట్ అబౌవ్ 30 years. ఇది మెయిన్ మీకు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. యాజ్ యూజువల్ ఎస్టీస్కి 5 years, ఇలా ఒక్కొక్క కేటగిరీకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా అంటే లేదు, నాట్ ఫర్ ఫ్రెషర్స్. ఓన్లీ 2 years ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఎక్కడ ఉండాలంటే ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ ఎనీ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంటాయి సంథింగ్ ఏదో, అంటే ఇది మాత్రమే రికగ్నైజ్డ్ కాదు అని కొన్ని బ్యాంక్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలలో నాకు అంత ఐడియా లేదు. ఈ బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే ఐడియా ఉండొచ్చు మేబీ. ఈ బ్యాంక్స్లలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మనకి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మీరు అప్లై చేసే ముందే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకొని అప్లై చేసుకోండి. ఊరికే వేస్ట్ చేసుకోవద్దండి డబ్బులు, ఎగ్జామ్ ఫీజు ఉంటుంది కాబట్టి. తర్వాత మీరు 24 months యొక్క ప్రీవియస్ పే స్లిప్స్ అనేటివి చూపించాలి. దాని తర్వాత మినిమం మీకు 9.5 lakhs per annum అనేది ఉండాలి, అంటే ప్రీవియస్ పే అనేది. దాని తర్వాత మీకు లోకల్ లాంగ్వేజెస్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అనుకోండి, తెలుగు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు అక్కడ ఉండే కస్టమర్స్ తోటి ఆ లాంగ్వేజ్లలోనే మాట్లాడతారు కాబట్టి మీకు ఆ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. లేదు, ఒకవేళ మీరు ఇప్పుడు ఏంటి ఆంధ్రాలో కాకుండా లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, చెన్నైలో కానీ అప్లై చేయాలనుకున్నారు అనుకో, అక్కడ లాంగ్వేజ్ అనేవి తెలిసి ఉండాలి. అది మీకు తెలుసు అని చెప్పి తెలియడానికి ఎట్లా అంటే మీరు ఒక ఎగ్జామ్ అనేది రాయాలి. టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అబౌట్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు లోకల్ వాళ్ళే 10th 12th మీ ఏముంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగునే ఉండేది కాబట్టి సో మీరు ఆ టెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వేరే ఏదైనా స్టేట్స్కి వెళ్తే అప్పుడు మీరు అది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి, మీ మీద ఏదైనా ప్రీవియస్గా ఏదైనా క్యారెక్టర్ బాగాలేదని కానీ, ఎవరైనా రిపోర్ట్ ఇచ్చినా కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఎలిజిబుల్ అవ్వరంట. ఇదంతా కూడా ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అంటే ఒక్కొక్క కేటగిరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ గ్రేడింగ్ ఆఫ్ ఫిజికల్ కేటగిరీ ఉంటుంది కదా, అట్లా. అంటే నడవలేని వాళ్ళకి, విజన్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, అట్లా డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్లలో మీరు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి అలాంటివి అవన్నీ. తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉండిద్ది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉండిద్ది, దాని తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఉండిద్ది. అంటే ఇక్కడ వాళ్ళకి కాకపోతే, లోకల్ వాళ్ళకి కాకపోతే. ఆన్లైన్ ఎగ్జామ్ ఏంటంటే 2 రకాలు ఉండిద్ది, ఆబ్జెక్టివ్ టెస్ట్, దాని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఆన్లైన్లోనే టైప్ చేసి మనం మన లెటర్ లేకపోతే ఎస్ఏ రైటింగ్ అలాంటివి ఉంటాయి, అవి అలా టైప్ చేసి పెట్టాలి.
ఆన్లైన్ టెస్ట్లో ఏంటంటే 120 మార్క్స్ ఉంటాయి. 120 మార్క్స్కి గాను ఇంగ్లీషు, బ్యాంకింగ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ ఇవి ఒక్కొక్కటి ఇట్లా మార్క్స్ డివైడ్ చేసి టోటల్ 2 అవర్స్ అనేది ఎగ్జామ్ డ్యూరేషన్. 2 అవర్స్లో మనకు 4 సెక్షన్స్ ఉంటాయి. ఆ 4 సెక్షన్స్ కలిపి 120 మార్క్స్. మెయిన్గా ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. నో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏంటంటే 30 minutes. ఇది ఏంటంటే ఇంగ్లీష్ గురించి ఉంటుంది. లెటర్ రైటింగ్, ఎస్సే 2 క్వశ్చన్లు ఉంటాయి 50 మార్కులకి. దాని తర్వాత ఇప్పుడు దీంట్లో అయిపోయింది, మనకి ఎగ్జామ్లో క్వాలిఫై అయినాము వాళ్ళని స్క్రీనింగ్కి పిలుస్తారు. స్క్రీనింగ్ అంటే సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీళ్ళు పెట్టినవి ఎలిజిబుల్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. దాని తర్వాత ఇంటర్వ్యూకి ఏంటంటే 50 మార్క్స్ ఉంటుంది. 50 మార్క్స్లో కూడా ఏంటంటే మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి స్కోర్ చేయాలంట. మినిమం ఏంద్రా అంటే అది బ్యాంక్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఫైనల్ సెలెక్షన్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ రెండింటిని క్వాలిఫై అయిన వాళ్ళకి రెండింటిలో కలిపి మనకి ఒక 75 to 25 రేషియో. అంటే ఇప్పుడు ఎగ్జామ్ 75 మార్క్స్గా ఇప్పుడు ఏంది 170 మార్క్స్ కదా ఎగ్జామ్, దాన్ని 75 మార్క్స్ లాగా డివైడ్ చేస్తారు. 50 మార్క్స్ ఇంటర్వ్యూ కాబట్టి దాన్ని 25 మార్క్స్ లాగా డివైడ్ చేస్తారు. సో ఈ 2 రేషియోలను బట్టి వాళ్ళు ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. ఇంకా లాంగ్వేజ్ టెస్ట్ చెప్పాను, వేరే వాళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ కూడా రాయాలి. వేరే నాన్ లోకల్స్ వాళ్ళకి. మనకి ఈ రిజల్ట్ లేకపోతే ఈ ఇంటర్వ్యూ డేట్లు ఇవన్నీ కూడా బ్యాంకింగ్ వెబ్సైట్లో మాత్రమే వస్తాయి. మీకు పోస్ట్ ద్వారా లేకపోతే మెయిల్ ద్వారా వచ్చేటివి మెయిల్ ద్వారా వస్తాయి. మెయిల్ అండ్ మొబైల్ నెంబర్కి వస్తుంది, పోస్ట్ ద్వారా అయితే రాదు. ఎగ్జామ్ సెంటర్స్ ఏంద్రా అంటే ప్రతి స్టేట్స్లో ఎన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయని కింద చూపిస్తాను, మళ్ళీ మీకు చూపిస్తాను. తర్వాత మీరు వన్స్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు లేదా వేరే ఎమర్జెన్సీ పర్పస్ మీద చెన్నై వెళ్ళారు, చెన్నైలో ఏమైనా ఎగ్జామ్ రాయడానికి అవుతుందా, సెంటర్ మార్చుకోవడానికి అవుతుందా అంటే అవ్వదు. తర్వాత వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా, మీరు ట్రావెల్ అలవెన్సెస్ లేకపోతే మీద ఏమైనా పోయింది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అట్లాంటి వాటి మీకు ఏమీ ఉండదు. పే అయిందిరా అంటే స్టార్టింగ్ వచ్చేసి 48,000. అవి ఇంక్రిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో పాటు డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, లీజ్ రెంటల్, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ లైక్ ఎన్పిఎస్, ఎల్ఎస్, మెడికల్ ఫెసిలిటీస్, ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. బ్యాంక్ వాళ్ళకి చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోయారు, అన్నింటిలో సెలెక్ట్ అయిపోయారు, మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా ఉన్నారు, మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఒక 6 months వరకు మీకు ప్రొబేషనల్ ట్రైనింగ్ అనేది ఉండేది. ఆ ప్రొబేషన్ ట్రైనింగ్లో మీరు కరెక్ట్గా చూస్తారు మిమ్మల్ని, మీరు భర్తీయా కాదా, మీరు ఎలిజిబిలిటీ సరిగ్గా ఉందా లేదా అని చెప్పి. ఆ ప్రొబేషన్ తర్వాత ఇంకా మీకు యాజ్ యూజువల్ ఇంకా రెగ్యులర్ అయిపోతారు 6 months. అప్లికేషన్ ఫీజు ఏంద్రా అంటే జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీస్కి 750, మిగతా ఎస్సీ ఎస్టీస్కి, పీడబ్ల్యూఎస్కి నిల్. తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. అంటే ఎగ్జామ్ ఎలా అప్లై చేయాలి, తర్వాత ఎగ్జామ్ ఎలా అప్లై చేయాలి, ఎలా రాయాలి, ఏమేమి ఉంటుంది అని మీకు కొంచెం అడ్వాంటేజ్ లాగా. అంటే ఆన్లైన్లో ఇప్పుడు మీకు అదేంటి బబ్లింగ్ ఎలా, టైపింగ్ ఎలా చేయాలి, ఇట్లా మేబీ నాకు కూడా ఐడియా లేదు. ఇవి ఈ కేటగిరీస్ వాళ్ళకి ఇస్తారంట. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉండేది. తర్వాత దీనికోసం మీకు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 18 to 2026, అంటే ఈ మంత్ 18th అనేది లాస్ట్ డేట్ మీకు. తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటంటే అంటే ఇంక ఇవన్నీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, డిక్లరేషన్, హ్యాండ్, మీరు చేత్తో రాసి డిక్లేర్ చేయాలి. అంటే ఇదంతా నేనే చేస్తున్నాను, నాదే నేను డిక్లేర్ చేస్తున్నాను అన్నట్లు. మీరు ఏం రాయాలి అంటే అట్లీస్ట్ చాట్ జీపీటీ అడిగినా చెప్తుంది మీకు. తర్వాత ఐడి ప్రూఫ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, జాబ్ ప్రొఫైల్, అంటే మీరు అంతకుముందు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా దాని గురించి. దాని తర్వాత మీ రెజ్యూమ్, దాని తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ కూడా, జాబ్ ఆఫర్ లెటర్స్. దాని తర్వాత మీకు బ్యాంక్ వాళ్ళు Form 16 అనేది ఉంటుంది. ఐ థింక్ ఇది సంథింగ్ రిలేటెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటా. దాని తర్వాత లేటెస్ట్ శాలరీ స్లిప్ కూడా మీరు అటాచ్ చేయాలి. ఇది దాని తర్వాత మీరు అన్ని కాల్ లెటర్స్, ఒకవేళ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయింది, మీరు ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వస్తుంది కదా, అదనేది ఏంద్రా అంటే మీకు పోస్ట్ నుంచి రాదు. నో హార్డ్ కాపీ ఆఫ్ ద కాల్ లెటర్ విల్ బి సెండ్. మీకు పోస్ట్ ద్వారా ఏం రాదు. మీరు అన్నీ కూడా ఏంద్రా అంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. మీరు వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. ఇంకా డాక్యుమెంట్స్ ఏంద్రా అంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, అన్నీ వెళ్ళేటప్పుడు మీకు ఒక ఐడి కార్డ్ అనేది తీసుకొని వెళ్ళండి. మీ ఫోటో ఉండే ఐడి కార్డ్, క్లియర్గా ఉండే లేటెస్ట్ ఫోటో ఉండే ఐడి కార్డ్ అనేది తీసుకెళ్ళండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీకు థంబ్ ఇంప్రెషన్ లేకపోతే ఫోటో కానీ లేకపోతే ఐడి స్కానింగ్ అనేది ఉండిద్దంట. ఎందుకంటే సో అందుకని మీరు మెహందీలు కానీ ఇంక్ కానీ ఏమైనా ఉన్నా అట్లాంటివి పెట్టుకోవద్దండి అని చెప్పి. ఇంక జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఫోన్లు అవన్నీ ఉండకూడదు. తర్వాత పక్కన వాళ్ళ దాంట్లో కాపీలు చేయకూడదు. మీరే చేయాలి. ఒకవేళ చేయకపోతే మీరు డిబార్ అవుతారు. ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇంక ఇవన్నీ ఇవి. దాని తర్వాత సెంటర్స్ చూసుకోండి. ఇక్కడ లాస్ట్లో ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఆంధ్రాలో అయితే అనంతపురం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు. దాని తర్వాత తమిళనాడు, తెలంగాణ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఇది మనకి తెలుగు రాష్ట్రాలలో ఉండేది. ఇంక మీరు వెబ్సైట్లోకి వెళ్తే అంటే మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత సైజు ఉండాలి, ఎంత ఎంబీ ఉండాలి, అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు అని చెప్పి ఉంటాయి. సో ఇవన్నీ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
మీరు లాగిన్ చేసుకున్న తర్వాత మీకు కిందికి వస్తే ఎలా అప్లై చేసుకోవాలి ఇదంతా ఉండిద్ది.